నమస్తే. మనతో పాటు మాట్లాడడానికి డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ తెలంగాణ స్టేట్. సార్, ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా యోయో ప్రేక్షకులందరికీ కూడాను అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ నా పేరు డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి, ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ముఖ్యమైన కార్యక్రమం మేము తీసుకున్నాము. దీని భాగంగా ఏంటంటే ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ హై ఎండ్ బ్లడ్ బ్యాంక్ అనేది స్థాపించడం జరిగింది. దీనివల్ల ఉపయోగపడేదంతా కూడా ఇక్కడ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము ఇదేదో ప్రాఫిట్ ఓరియంటెడ్గా లాభాలు చేసుకోవాలని స్థాపించిన బ్లడ్ బ్యాంక్ కాదు. ఇది పబ్లిక్ ఓరియంటెడ్ కమ్యూనిటీ సర్వీస్ ఇద్దామనే ఉద్దేశంతో స్థాపించిన బ్లడ్ బ్యాంక్ కాబట్టి దీని ద్వారా మేము అందరికీ కూడా సేవలు అందిస్తామని అనుకుంటూ ఈరోజు ఇది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా హై అండ్ బ్లడ్ బ్యాంక్ అండి. అంటే అన్ని ఫెసిలిటీస్ పెడతాయి. ఒక బ్లడ్ అని కాకుండా బ్లడ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇస్తాం మేము మా అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చి. ఎందుకంటే బ్లడ్ కన్నా బ్లడ్ కాంపోనెంట్స్ ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఒకప్పుడు బ్లడ్ గురించి ఆలోచించేవాళ్ళు, కానీ ఈరోజు అన్నీ కూడా ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు అన్నీ కూడాను ఇవన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. కాబట్టి మేము ఆ యాంగిల్లో కూడాను మేము దాన్ని అన్నీ కూడా బ్లడ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా పెట్టి దాన్ని కూడాను అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఇది ఈరోజు స్థాపించడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు గవర్నర్ గారు వచ్చి దీన్ని ఓపెన్ చేసి ఆయన మాకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అట్లాగే ఇప్పుడు గవర్నర్ గారు వాళ్ళంతా కూడా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళందరూ కూడా వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఇండియన్ రెడ్ క్రాస్. సో వాళ్ళకి మేము ఇంతకుముందే ఒక ఎంఓయూ, ఒక సార్ట్ ఆఫ్ మా అవగాహన పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మా ముందని ఈరోజు మా గవర్నర్ గారు అఫీషియల్స్ ఉద్దేశించి ఆ ఎంఓయూ కూడా తయారు చేస్తే దానివల్ల బాగుపడేది ఏంటంటే ప్రజలే. ఎందుకంటే ఎక్కడైనా కార్యక్రమం మేము చేసినా, ఇండియన్ రెడ్ క్రాస్ చేసినా కూడాను ఇద్దరు భాగస్వాములై ఇటువంటి కార్యక్రమాలు చేస్తే అవి అందరికీ కూడాను అందుబాటులో వచ్చి ఈ కార్యక్రమాలు అందరికీ ఉపయోగపడుతుందని ఇవన్నీ ఇటువంటివి తీసుకున్నామండి.